ఆర్థిక సంస్థలంటే అప్పులు ఇయ్యడము, అలాగే డిపాజిట్లు తీసుకోవడం ఇదంతా ఒక ఎత్తు. కానీ అదే సంస్థలు గనక ఐపీ పెడితే ఏంటి అన్నటువంటి భయం సహజంగా ఎవరికైనా వస్తుంటుంది. అందుకనినే ఎవరికాళ్ళు ఫైనాన్స్ కంపెనీలు అంటే భయపడుతూ ఉంటారు. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే సేఫ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది. 2030 నాటికి 50 లక్ష అదే సారీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన 20% వాటాని జపాన్ సంస్థ కొనుగోలు చేయబోతుందండి. 39,618 కోట్లకి. బ్యాంకింగేతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 20% వాటాను జపాన్ సంస్థ మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ 39,618 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయబోతోంది. ఇప్పటి వరకు భారత ఆర్థిక రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే. ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల ద్వారా ఎంయుఎఫ్జి ఈ మైనారిటీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు శ్రీరామ్ ఫైనాన్స్ చెప్తోంది. ఎంయుఎఫ్జితో డెఫినెటివ్ ఒప్పందం కుదుర్చుకోవడం భారత ఆర్థిక సేవల రంగం మీద విశ్వాసాన్ని, భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని చూపుతోందని చెప్పుకొచ్చింది. ఎంయుఎఫ్జి బ్యాంక్ ప్రతిపాదిత పెట్టుబడులకు వాటాదారుల నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉందని స్పష్టం చేస్తోంది. ఏడాది అక్టోబర్లో ఆర్బీఎల్ బ్యాంకులో 60% వాటాని 26,853 కోట్లకు కొనుగోలు చేసేందుకు యుఏఈకి చెందినటువంటి ఎమిరేట్స్ ఎన్డీబీ బ్యాంక్ ఆసక్తి చూపడం. ఎంయుఎఫ్జి బ్యాంక్ మాతృ సంస్థ అయినటువంటి మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్కి భారత్లో 130 ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశంలో $1.7 బిలియన్ పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ దాదాపు 5,000 ఉద్యోగాలు కూడా సృష్టించింది. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు.